బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపుపై దాఖలైన అనర్హత పిటిషన్పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ రోజు విచారణ చేపట్టనున్నారు. మరి కాసేపట్లో స్పీకర్ ఛాంబర్లోని ఈ విచారణ జరుగుతుంది. కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి మారారన్న ఆరోపణపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్పై స్పీకర్ సాక్ష్యాధారాలను నమోదు చేస్తారు. రైట్, ఇక ఈ విచారణకు హాజరు కావాలని ఇప్పటికే కడియం శ్రీహరితో పాటు పిటిషనర్ వివేకానందకు కూడా స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. గతంలో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న 10 మంది ఎమ్మెల్యేలలో 7గురికి స్పీకర్ ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చారు. దానం నాగేందర్ విచారణ ఫిబ్రవరి 18కి వాయిదా పడింది.